రంజాన్ పర్వదిన సందర్భంగా మార్కాపురం పట్టణంలోని పెద్ద నాకులవరం రోడ్లో ఉన్న ఈద్గా వద్ద మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ముస్లిం సోదరులతో కలిసి సామూహిక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు. తాను చిన్నప్పటి నుంచి ముస్లిం సోదరుల మధ్య పెరిగానని గుర్తు చేసుకున్నారు. అల్లాహ్ దయ వల్ల మార్కాపురం జిల్లా వచ్చిందన్నారు. జిల్లా ఏర్పాటుతో పట్టణంలోని అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందుతారని, త్వరలో వెలిగొండ ప్రాజెక్టు కూడా పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని అన్నారు. ఈ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తామని, తద్వారా ఈ ప్రాంతంలో పండ్ల పరిశ్రమ భారీగా వృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. మీ అందరికి కూడా తెలుసు, గత 35 సంవత్సరాలుగా మీకు పర్సనల్ గా నాకు ఉన్నటువంటి అనుబంధం మరోలేనిది, మర్చిపోలేనటువంటిది. ఎన్నో సంఘటనలు, ఎన్నో రకాలుగా మనం వెనుకబడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి మనకు ఇబ్బందులు ఇవన్నీ వస్తా ఉన్నప్పుడు ఏదో నాకు శక్తి మేరకు మీకు అండగా ఉండి చేసుకుంటూ వస్తా ఉన్నాను. ఈద్గాల విషయంలో కూడా చాలా వరకు నా వంతు సహకారాన్ని అందించగలిగాను. కానీ నిన్న వర్షానికి ఇంత పెద్ద ఇబ్బంది వస్తుందని ఎవరం కూడా ఊహించుకోలేదు. కానీ దీనికి కూడా ఒక శాశ్వత పరిష్కారం అనేది మనం చూసుకుందాం. తప్పకుండా ఈ గ్రౌండ్ మొత్తం సిమెంట్ కాంక్రీట్ వేయించుకునే దానికో, లేదంటే బండలు వేయించుకొని ఈద్గాలో నమాజ్ చేసుకునే దానికి ఒక మంచి అవకాశం ఉంది. దాన్ని ప్లాన్ చేద్దాం. నా వంతు సహకారం తప్పకుండా ఇస్తా. ఈరోజు మార్కాపురం జిల్లా అయింది. ఇది నారాయణ రెడ్డి కోసం కాదు,